ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడైన దేవా, అద్వితీయుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. మీ కృపా సహాయమును బట్టి రాత్రంతను కూడా మేము కాపాడబడి ఉన్నాము. ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి నిద్రలేమి లేకుండా అయా రాత్రంతను కూడా భద్రపరిచినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినంలో, ప్రశస్తమైన రోజులో, ప్రత్యేకమైన దినంలో మేము ఉన్నామంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి, మీ దయ మాత్రమే నాయన. అయా మేము అల్పులము, అయోగ్యులము అయా. కొన్నిసార్లు మిమ్మల్ని నమ్మని వారిగా ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ కృప చూపుతూ ప్రతినిత్యము జీవాన్నిస్తున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి అని దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మేము మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఆయా ప్రతికూలతలను బట్టి, మా జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి ఈ లోక మనుషులను ఆశ్రయించే వారిగా ఉన్నామేమో అయా. ధనవంతులను, బలవంతులను ఆశ్రయించే వారుగా ఉన్నామేమో అయా. ఆ బలము శాశ్వతము ఉండదని, వారికున్న ధనము శాశ్వత కాలము ఉండదని, అవన్నీ కూడా తాత్కాలికమేనని నాయనా, మీ బలం మాత్రమే శాశ్వతమని, మిమ్మల్ని ఆశ్రయించిన వారు సిగ్గుపడరు, మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా అవమానపడరు నాయనా. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తూ, మీ బలాన్ని మాత్రమే నమ్ముకుంటూ జీవించగలిగిన కృప చూపించండి. తద్వారా ప్రతి విషయంలో కూడా బిడ్డలు విజయం సాధించుటకు, దీవింపబడడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తం అడుగుతున్నాం. దేని కొరకు ప్రార్థిస్తున్నారో నాయనా బ్రతిమాలుకుంటున్నాం. నాయనా, బిడ్డలు మరి వారి యొక్క జీవితాన్ని ఈరోజు మరలా మీకు సమర్పించుకుంటుండగా వారి జీవితాల్లో అయా అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఏ చోటను కూడా చెడు జరగకుండా మంచి జరుగులాగున కృప చూపించండి తండ్రి. వారి ప్రయత్నాలను, వారి ప్రణాళికలను, వారి తలంపులను అన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. అయా, చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, అన్ని పనులను కూడా నాయన దీవించండి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి, బద్ధకము లేకుండా కష్టించి పనిచేస్తూ నూరింతలుగా ఆశీర్వదింపబడే కృప దయచేయండి నాయన. ప్రయాణాల విషయంలో కూడా మీరు తోడై ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయాణమును క్షేమంగా మార్చండి. అవునయ్యా, మార్గంలో అనేక అపాయాలు, ప్రమాదాలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి బిడ్డను తప్పించి క్షేమంగా మరల వారి ప్రాంతాలు చేర్చండి నాయన. ఆగిపోయిన పనులు కూడా నూతన పరచబడే కృప చూపించండి. క్రొత్త పనులు నాయన, శుభ కార్యాలు ఈరోజు చేసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఈ రోజున ఎవరికి ఆర్థిక కష్టం రాకుండా, అప్పులు అవ్వకుండా అయ్యా, ఎవరికి అనారోగ్య సమస్యలు రాకుండా, బలహీనతలు రాకుండా మీరే సమృద్ధినివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. లేమితో ఎవ్వరు ఉండకుండా మంచి భోజనముతో తండ్రి ప్రతి బిడ్డ కూడా సంతృప్తి పడే సహాయము దయచేయండి తండ్రి. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, ఎటువంటి సమస్యలు వారికి రాకుండా ఈ రోజంతను భద్రపరచండి నాయన. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, వారికి తోడై ఉండండి. సరైన టైంకి అక్కడికి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయా. చదివినవి జ్ఞాపకం ఉంచుకొని అవన్నీ కూడా రాయడానికి సహాయం దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా ఉండే కృప చూపించండి అయా. లోక మాయలో పడిపోకుండా, సాక్ష్యం కోల్పోకుండా, అపవాది చెరల్లో ఉండకుండా, మోసపోకుండా, నష్టపోకుండా వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ సమస్తమును మీ చేతిలో పెడుతున్నాము. అన్ని బిడ్డలకు అనుకూలంగా మార్చబడునుగాక.
మీ సహాయము వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, మేము ఏ చోటను మీ నామానికి అవమానకరంగా ప్రవర్తించకుండా మేము అనేకులకు మాదిరికరంగాను ఆశీర్వాదకరంగాను మేము జీవించే కృప చూపించమని, మీరు చూపిన దయను బట్టి కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలు చెప్పగలిగే ఆధిక్యత ధన్యత ఈ రోజున మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.